బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాంచెల్లి అదే జెండా మోసుకుంటా ఉన్నోళ్ళు కొందరు ఏరే పార్టీలకు దుంకిండ్రు, కొందరు కొత్త పార్టీలు పెట్టిండ్రు. కానీ ఇప్పటికి సుత చాలా మంది అదే గులాబీ జెండాను పట్టుకొనే ఉన్నారు. అసొంటి కమిట్మెంట్ ఉన్న లీడర్లలా పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఒకలు. 10 దినాల కింద కాలం చేస్తే పబ్లిక్ లీడర్లంతా వచ్చి నివాళులు అర్పించిండ్రు. ఇక నిన్న పెద్దసారు సుత పోయి ఇంటోళ్లకు ధైర్యం చెప్పి ఇంత పైసా సాయం సుత చేసే ఇక ఇవాళ గీసార్ల వంతన్నట్టు. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నర్సంపేట పాత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు సారు కడమ లీడర్లు బగ్గనే వచ్చిర్రు. నర్సంపేటకు తెలంగాణకు పెద్ది చేసిన సేవలను యాద్ చేసుకున్నారు అంతా. హరీష్ రావు సార్ ఈ ముచ్చటి యాద్ చేసుకుని గుడ్ల నిండా నీళ్లు తీసుకున్నాడు. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కంటలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు. ఇక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట పబ్లిక్ కోసం పెద్దిసారి ఏమేం చేసిండని పరద మీద చూపిస్తుంటే సారోళ్ళు ఇంటామె స్వప్నక్కది చిన్న ఏడుపు కాదు. ఎన్నేళ్ళు బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం అనుకొచ్చిండు కేటీఆర్ సారు. కానీ పెద్దలు చెప్తారు ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని లక్ష పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా. నర్సంపేట దవాఖానకు పెద్ది పేరు పెడతామన్నాడు. సర్కార్తో కొట్లాడి ఎన్ని పనులు చేసిండో గుర్తు చేసిండు. అంతిమయాత్రకు 1,00,000 మందికి మీదనే వచ్చిర్రు. జోరు ఆనబడుతున్నా 12 గంటలు అంతిమయాత్రలు ఉన్నారంటే పబ్లిక్ కు పెద్ది ఏ తీర్ల దగ్గరేండో తెలుస్తుందన్నాడు. ఇంతమంది అభిమానం పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మ ధన్యమైందన్నాడు. ఈ ముచ్చటిట్లుంటే పెద్దిసారి విగ్రహం పెడతామని నర్సంపేటలో గద్దె కడితే కొందరు కూలగొట్టిరని పాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు కార్ పార్టీ లీడర్లు కార్యకర్తలు నిరసన చేసిర్రు. తెలంగాణకి ఏం చేయనోళ్ళు విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, అసొంటిది ఉద్యమాన్ని ఉరికించిన లీడర్ విగ్రహం ఉంటే తప్పెందుల్లా? ఇదైతే అస్సలు పద్ధతి కానే కాదు.